హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. చూడండి, ఇది వర్షం వస్తున్నాయి అనేసి తీగ కట్టానండి. ఇలా అక్కడి వరకు కట్టానండి. అయితే బట్టలు ఆరేసుకోవడానికి కట్టాను, వర్షం వస్తుంది కదా అనేసి. కానీ ఇది తీద్దాం అనుకునే లోపు మళ్ళీ వర్షం వస్తుందని, వర్షం వెళ్ళిపోయింది కదా అని మళ్ళీ తీద్దాం అనుకుంటున్నాను. ఆ లోపు వర్షం వచ్చేస్తుందండి. అందువల్లగే ఇలాగే ఉంచేసాను. ఇది బాగుందనేసి మా పిల్లలు, మా హస్బెండ్ అందరు ఇక్కడనే టవల్స్ ఆడేస్తున్నారని ఇంట్లో స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కట్టానండి. ఇక్కడ కిటికీకి కట్టేశాను. ఏదో స్టిచ్ చేసేటివి ఏం లేవండి, పెట్టుకోలేదు, కుట్టాలనుకోవట్లేదు. చూడండి, నిన్న ఇక్కడ మార్కెట్ ఫ్రైడే ఉంటుందండి, వెళ్ళాను. నేను ఇక్కడ పళ్ళు తీసుకొచ్చాను, యాపిల్స్ పిల్లలకి చూపిస్తాను. ఇదిగోండి, నిన్న వచ్చేసి ఇలా యాపిల్స్ తెచ్చానండి. 100కి 5 ఇచ్చారు. కొంచెం ఇంకా పెద్ద సైజ్ అయితే బాగుంటుండే, కానీ ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో చూసిన దగ్గర ఇవే పెద్ద సైజ్ అండి. బాగున్నాయి. 4 అన్నారు, కానీ నేను 5 ఏమంటే 5 ఇచ్చేసారు. తీసుకొచ్చానండి. హుక్స్ ఈ బ్లౌజ్లకి నేను మొన్న స్టిచ్ చేశానండి. వీటికి హుక్స్ కుట్టాలి. దీనికి 2 కుట్టాను. ఈ రెండింటికి హుక్స్లు కాజాలు వేసేయాలి, హెమ్మింగ్ వేసేయాలండి. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఇదండి, మొన్న కట్ చేసి పెట్టానని మీకు చూపించాను కదండి, అది. ఈ మూడింటికి ఈరోజు నేను మొత్తం హెమ్మింగ్ చేసేయాలండి. ఇవి చేసే ఈరోజు మిషన్ ఎక్కే ఇంట్రెస్ట్ లేదండి, అందువల్ల వీటిని చేసి వీటిని మాత్రం చేసేసి ఊకోవాలనుకుంటున్నానండి, ఖాళీగా ఉండాలనుకుంటున్నాను. సరే, ఇదండి మీషోలో తీసుకున్నానండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రం. ఇదండి, ఇది వచ్చేసి వేరే కస్టమర్ అండి. ఈ కుట్టిన ఈ 2 బ్లౌజులకి మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ఇది శారీస్. ఇప్పుడు 2 శారీస్, కానీ వాళ్ళే ఫాల్స్ వేసుకుంటారంటండి. సరేలే అనేసి ఓన్లీ బ్లౌజ్ల వరకు కుట్టేసాను నేను. లైనింగ్స్ కూడా వాళ్ళే తీసుకొచ్చున్నారు. అవండి, ఇవన్నీ ఫినిష్ చేసి అలా ఊరికేనే ఉండాలనుకుంటున్నానండి. అయితే నిన్న ఎప్పటి నుంచో మా పాప వచ్చేసి గులాబ్ జామ్ చేయమని అడుగుతుందండి, కానీ నాకు వీలు కాలేదు, చేయలేదు. చూడండి, మెంతి చట్నీ చేశాను, చపాతీ చేశాను, తిన్నామండి. పిల్లలు వెళ్ళిపోయారు. చూపిస్తాను చూడండి. చేయమని ఎప్పటి నుంచో అడుగుతుంది, కానీ నాకు కుదరక కొంచెం ఇది కాక చేయలేదండి. అయితే నైట్ చేశాను, మార్కెట్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చిన తర్వాత చేశానండి. జ్యూస్ మొత్తం ఇంకిపోయిందండి, కనిపిస్తుంది కదా మీకు. ఇదిగోండి, ఎక్కడ కొంచెం కూడా జ్యూస్ లేదండి, అలా ఇంకిపోయింది అంతాను. ఇలా చేసేసానండి. పర్లేదండి, ఎక్కువ జ్యూస్ కూడా ఇష్టపడరు మా వాళ్ళు. అంటే దానికి మంచిగా పీల్చుకున్నాయండి. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను, చూపిస్తానండి, చూసేయండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి రైస్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత నాకు, మా మామయ్యకి ఏం చేయలేదండి, పచ్చడి మాత్రం చేశాను. నైట్కి ఏదో ఒకటి మళ్ళీ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చట్నీ లేదు. చూడండి, ఒకటి మాత్రం మీకు తుంచి చూపిస్తాను. మనకి ఎక్స్ట్రాగా లేదు జ్యూస్, కానీ దీనికి మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీకు కనిపిస్తలేదు కదా, కనిపిస్తుందా? చాలా జ్యూసీగా ఉందండి, చాలా బాగుంది కూడా. తింటున్నానండి. నాకు బయట తీసుకునే దానికన్నా నేను చేస్తుంటే ఇష్టం అండి. ఇదండి, అవి చేశాను. సామాన్ కూడా తీసుకొచ్చాను, కానీ క్లిప్స్ తీయలేదండి. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నిన్న
మా పాప క్లాసికల్ డ్యాన్స్ చేసిందని చెప్పాను కదండి, ఆ వీడియోని అప్లోడ్ చేశాను. కానీ సాంగ్ వల్ల దానికి కాపీరైట్ వచ్చింది. మళ్ళీ దాన్ని డిలీట్ చేశాను. పాపం అండి, మా పాప ఫీల్ అవుతుంది, ఎందుకు పెట్టలేదు, వాళ్ళ మాస్టర్ పెట్టాం కదా, ఇది ఎందుకు పెట్టేదని తను ఫీల్ అవుతుందండి. కానీ ఏం చేయాలండి, కాపీరైట్ వచ్చిన దానివల్ల నేను దాన్ని డిలీట్ చేశాను. ఇదండి బ్లాగ్ వచ్చేసి. ఇంకేమైనా ఉంటే క్లిప్స్ తీస్తాను, చూసేయండి. ఇందాకే ఈ శారీకి ఫాల్ వేసానండి. ఇందాక మీకు చూపించాను కదా, ఇదిగోండి ఇలాగ వచ్చేసి శారీకి ఫాల్ అనేది చేశాను. ఇప్పుడు చేతి కుట్టు ఉందండి, అది వేస్తాను. చూడండి నేను ఎలా వేస్తానో చూపిస్తాను, చూడండి. ఇలా హెమ్మింగ్ చేసే సూది తీసుకోవాలండి, సన్నగా ఉండాలి. సేమ్ మ్యాచింగ్ దారం తీసుకోవాలి. చూడండి ఇలాగా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మొదలు పెట్టాలండి. ఇలా ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలండి, ఈ చివర నుంచి ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. అయితే ఈ సూదిలోకి దారం ఎక్కించుకోవాలండి, హెమ్మింగ్ సూదిలోకి. ఇలా సూదిలోకి దారం ఎక్కించుకోవాలండి. కొద్దిగా ఎక్కించుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దండి, చిక్కు పడిపోద్ది. వీలుకు తగ్గట్టుగా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకొని కావాల్సినంతగా కట్ చేసుకొని ఇలా అనుకుంటూ ఒక ముడి వేసుకోవాలండి, నాట్ వేసుకోవాలి చివరికి. ఇక్కడ శారీ అంతా ఇలా నీట్గా సర్దుకోవాలండి, ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా వచ్చేలా ఇలా సర్దుకోవాలి. ఫస్ట్ ఇలాంటి ఒక ప్యాడ్ తీసుకోవాలండి, ఇలా ప్యాడ్ తీసుకొని ఇలా ప్యాడ్ పైన పరుచుకోవాలి. ఇలా నీట్గా ఎక్కడ ముడత రాకుండా పెట్టేసుకొని ఇట్లా స్టార్టింగ్లో ఫస్ట్ ఒక నాటు వేయాలండి. సన్నగా చిన్నగా కొద్దిగానే క్లాత్ తీసుకొని ఇక్కడ ఒక నాటు వచ్చేటట్టు నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా ఒక నాటు వేసుకోవాలండి. ఇలా సూదికి తిప్పేసి దారం. ఇప్పుడు ఒక 1/2 ఇంచు కన్నా కొద్దిగా తక్కువ గ్యాప్తోనే ఇలా కొద్దిగానే క్లాత్ తీసుకుంటూ నీడిల్తో తీసేసుకోవాలండి. మళ్ళీ ఈ మూలకు వచ్చేసరికి ఆపేయాలండి. ఇక్కడ కూడా ఒక నాటు వేసుకోవాలి, ఇక్కడ కూడా ఒక చిన్న నాటు వేసుకోవాలి. ఎందుకంటే మనం తిప్పుతాం కదండి నీడిల్ని, నార్మల్గా కుట్టేసుకుంటూ వెళ్ళామంటే మళ్ళీ అక్కడ ఉండదండి సరిగ్గా. ఇలా ఇక్కడ కూడా నాటు వేసుకోవాలండి. నాటు వేసుకున్న తర్వాత మంచిగా క్లాత్ని ఇలా శారీని అంతా సదురుకుంటూ ఇప్పుడు కొంచెం క్లాత్ పట్టుకుంటూ 1/2 ఇంచు గ్యాప్తో ఇలా దగ్గరగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి నీడిల్తో. నాకు అలవాటు కాబట్టి నేను ఇలా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇలా చేస్తూ కుట్టాలండి. ఇలా అనుకుంటూ కుట్టేసుకుంటూ మళ్ళీ ఇలా క్లాత్ని సర్దుకుంటూ నీట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇదిగోండి చూడండి ఇలా వస్తుందనేసి ఎలా కుట్టాలని ఇలా చిన్నగా కొద్దిగా క్లాత్ తీసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలండి. పూర్తిగా చూసేయండి, అంతే అండి. ఇలాగా అని ఇలా కుట్టిన తర్వాత ఇలా ఒకసారి అనాలండి, కొద్దిగా ముడత రాకుండా వచ్చేస్తుంది. ఇలా కొంచెం దారం తీసుకోవడం వల్ల ఏంటంటే చిక్కు పడకుండా వస్తుందండి. ఇలా చిక్కు పడకుండా వచ్చేస్తుంది. ఇలా అనుకుంటూ మళ్ళీ కుట్టుకోవాలండి.
అక్కడ ఇలా నాటేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒక నాటేసుకొని ఆపేసుకోవాలి. ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మొత్తము. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.